ఒక చిన్న గ్రామంలో మల్లేశం అతని భార్య సీతతో జీవిస్తున్నాడు. వాళ్ళకి ముగ్గురు పిల్లలు, అరవింద్, రేఖ, చిన్నరాజు. ముగ్గురు పెద్దవాళ్ళయ్యారు. అందరూ కలిసి చాలా ఆనందంగా ఉండేవారు. సీత వంటలో అద్భుతం పండించేది. ఆమె చేయని వంటింట్లో పండుగ రోజు పడేదే కాదు. పెద్దవాడైన అరవింద్ ఎంతో కష్టపడి నగరంలో ఉద్యోగం సాధించాడు. రేఖకు పెళ్ళీడు రాగానే పక్క ఊరిలోనే మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేశారు. ఇక చివరివాడైన చిన్నరాజు దగ్గరి హాస్టల్లో చదువుకుంటున్నాడు. అలా రోజులు సంతోషంగా గడుస్తున్నాయి. రోజులాగానే ఆ రోజు కూడా మల్లేశం పొలం పనికి వెళ్ళాడు. అప్పటి వరకు బాగానే ఉన్న మల్లేశం హఠాత్తుగా కుప్పకూలిపోయాడు. అప్రమత్తమైన స్థానికులు దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించి కుటుంబానికి సమాచారం ఇచ్చారు. తాను ఎన్నో ఏళ్ల నుండి గుండె సమస్యతో పోరాడుతున్నాడని సీతకు అప్పుడే తెలిసింది. ఈ చేదు వార్త వినగానే సీత గుండెల్లో పిడుగుపడ్డంత పనైంది. ఆ మందులు ఏంటండి? ఏమీ లేదు సీత, కొంచెం తలనొప్పిగా ఉంది, అందుకే ఈ మాత్ర వేసుకున్నాను. ఏంటండి ఎప్పుడు చూసినా ఏదో ఒక మందులు వేసుకుంటూనే ఉంటారు? పొద్దంతా పొలం పని చేశాను కదా, ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయి, అందుకే ఈ మందులు తెచ్చుకున్నాను. మళ్ళీ రేపు పనికి వెళ్ళాలిగా, ఈలోగా సర్దుకుంటుందిలే. ఎందుకండి ఈ భారాన్ని మీరొక్కరే మోశారు? మీకు తోడుగా కష్టసుఖాలను పంచుకోవడానికి నేనొక్కదాన్ని ఉన్నానని మర్చిపోయారా? అలా ఏం కాదు సీత, నాకు ఆరోగ్యం బాగోలేదంటే నువ్వు నన్ను పనికి వెళ్ళనియ్యవు. పొద్దంతా నువ్వు ఒక్కదానివే కష్టపడాల్సి వస్తుంది. ఆరోగ్యం బాగోలేదని ఇంట్లో కూర్చుంటే నీ ఒక్క ఆదాయంతో ఇల్లు ఎలా గడుస్తుంది చెప్పు? పెళ్ళిడికి వచ్చిన కొడుకు ఉన్నాడు, వాడికి పెళ్లి చెయ్యాలి. ఇప్పటికే ఇంటిని నెట్టుకొస్తున్నాము. మళ్ళీ నా సమస్య గురించి చెప్పి నిన్ను బాధ పెట్టలేను అని అన్నాడు. అలా మల్లేశం మంచాన పడ్డాడు. అప్పటి నుండి సీత ఇంటి బాధ్యతలన్నీ తన భుజాన మోస్తుంది. తాను నెలంతా కష్టపడి సంపాదించిన డబ్బంతా భర్త మందులకు, ఆసుపత్రిలో వైద్యానికే సరిపోయేది. అలా ఆర్థికంగా ఎన్నో కష్టాలు పడింది. భార్య కష్టాన్ని చూడలేక మల్లేశం సీతతో, సీత, నా కోసం నువ్వు ఇంత కష్టపడొద్దు. జీవితంలో ఎన్నో కష్టసుఖాలను చూశాను. పిల్లల్ని పోషించి పెద్ద చేశాను. ఎవరి జీవితాల్లో వారు స్థిరపడి ఉన్నారు. ఇకపోతే చిన్నోడు, ఇంకా 3 నెలల్లో వాడు డిగ్రీ పట్టా పొందుతాడు. మంచి ఉద్యోగం సాధిస్తాడన్న నమ్మకం నాకుంది. ఇంకా ఎంతకంటే తండ్రిగా నేనేం చూడాలి? కాకపోతే ఈ మధ్య పిల్లలు బాగా గుర్తొస్తున్నారు. పెద్దోడిని, అమ్మాయిని ఒకసారి ఫోన్ చేసి రమ్మని చెప్పు అని అంటాడు. సీత అలాగే అని అరవింద్కి ఇంకా రేఖకి ఫోన్ చేసి తండ్రి పరిస్థితిని వివరించి ఇంటికి రమ్మని చెబుతుంది. కానీ అరవింద్, అమ్మా, ఇప్పుడు నేను రాలేని పరిస్థితిలో ఉన్నాను. నా జాబ్లో చాలా బిజీగా ఉన్నాను. ఇంకెప్పుడైనా వస్తానమ్మా, నాన్నని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. అలాగే రేఖ కూడా, పిల్లలకి ఇప్పుడు పరీక్షలు జరుగుతున్నాయమ్మా, ఇంకెప్పుడైనా వస్తాను అంటూ ఫోన్ పెట్టేస్తుంది. ఈ విషయాన్ని భర్తకు ఎలా చెప్పాలో సీతకి అర్థం కాలేదు. ఒకవైపు భర్తకు ఆరోగ్య సమస్య, ఇంట్లో ఆర్థిక సమస్య, మరోవైపు పిల్లలు దూరంగా ఉండి రాలేకపోతున్నందుకు వాళ్ళని చూడాలని మరింత బెంగ పెరిగింది. ఇలాంటి ఆలోచనలు ఎక్కువైపోయి సీత కూడా దిగులుతో కృంగిపోయింది.
మంచాన పడింది. అప్పుడే అరవింద్ ఫోన్ చేసి, అమ్మా ఎలా ఉన్నారు? నేను రేఖ ఇంటికి వస్తున్నాము, 2 రోజులు ఉండి వెళ్తాము అని చెప్తాడు. సీత ఎంతో ఆనందపడింది. 2 రోజులు తమ పిల్లలతో సంతోషంగా గడపొచ్చని ఎంతో సంబరపడింది. ఆ మరుసటి రోజే అరవింద్, రేఖ, హాస్టల్ నుండి చిన్నరాజు అందరూ ఒకేసారి వచ్చారు. తండ్రిని ఆ స్థితిలో చూసి బాధపడ్డారు. ఎలాగైనా తనకి మంచి వైద్యాన్ని ఇప్పించి తిరిగి మామూలు స్థితికి వచ్చేలా చేయాలని నిర్ణయించుకున్నారు. సీత ఎంతో సంతోషించింది. సీతకు ఆరోగ్యం బాగోలేకపోయినా తన పిల్లలందరూ ఒక దగ్గర కూర్చొని కలిసి తింటుంటే చూడాలని ఆశపడింది. అరవింద్కు ఎంతో ఇష్టమైన వంకాయ కూర, రేఖకు ప్రాణమైన పులిహోర, చిన్నరాజుకు ఎంత పెట్టినా వద్దనకుండా తినే గోంగూర పచ్చడి, వాటితో పాటు వేడివేడిగా అన్నం, పులుసు, ఇంకా అప్పడాలు అన్నీ సిద్ధం చేసింది. లోపల ఎంత బలహీనంగా ఉన్నా తమ పిల్లలు కలిసి తినాలన్న కోరిక ఆమెను అలసిపోనివ్వలేదు. తాను చేయవలసిన పనులన్నీ పూర్తయ్యాయి. ఇక ఆమె కోరిక ఒక్కటే మిగిలింది. అరవింద్ దగ్గరకు వెళ్ళి, అరవింద్, వంట అంతా పూర్తయింది, నీకు ఇష్టమైన వంకాయ కూర చేశాను, నువ్వు ఇంకా చెల్లి తమ్ముడితో కలిసి తిందురా అని పిలిచింది. అమ్మా అవునా, నాకిష్టమైన వంకాయ కూర చేశావా? చాలా థ్యాంక్స్ అమ్మా. ఇదిగో ఈ ఆఫీస్ కాల్ మాట్లాడి వెంటనే వచ్చేస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్తాడు. సీత రేఖ దగ్గరకు వెళ్ళి, రేఖ, నీకిష్టమైన పులిహోర చేశాను, వచ్చి అన్నయ్య తమ్ముడితో పాటు కలిసి తిందురా అమ్మా అని పిలిచింది. అప్పుడు రేఖ, కానీ సారీ అమ్మా, నేను నైట్ భోజనం చేయడం ఎప్పుడో మానేశాను అని అంటుంది. సీత ఈ భోజనం మానేయడమేంటో అనుకుంటూ చిన్నరాజు దగ్గరకు వెళ్ళి, రాజు, నీకిష్టమైన గోంగూర పచ్చడి చేశాను, అప్పడాలు కూడా వేశాను, వచ్చి నువ్వైనా తిను నాన్నా అని అంటుంది. అబ్బా ఉండమ్మా, గేమ్ ఇప్పుడే స్టార్ట్ చేశాను, అయిపోయేసరికి 2 గంటలు పడుతుంది, అప్పటి వరకు నాకేమీ వద్దు అని అమ్మ ముఖం కూడా చూడకుండా సమాధానమిస్తాడు రాజు. అమ్మ ముగ్గురిని అలా చూసి ఎంతో బాధపడుతుంది. అలా ఆ రాత్రి ఎవరూ భోజనం చేయకుండా పడుకున్నారు. కానీ సీతకు మాత్రం నిద్ర పట్టలేదు. ఆరోగ్యం బాగోలేకపోయినా కష్టపడి ప్రేమగా వండిపెట్టినా ఎవరూ ముట్టుకోలేదన్న బాధ కన్నీళ్ల రూపంలో బయటకొస్తుంది. అలా సీతకు శ్వాస తీసుకోవడం కూడా కష్టమైంది. తన గుండె చప్పుడు వేగంతో కొట్టుకోవడంతో ఏం జరుగుతుందో ముందుగానే ఊహించిన సీత వెంటనే ఏదో రాయడం మొదలుపెట్టింది. సీత హఠాత్తుగా పడిపోవడాన్ని చూసిన రాజు అందరినీ నిద్రలేపాడు. అందరూ నిద్రలేచి చూసేసరికి సీత ప్రశాంతంగా ఊపిరి వదిలింది. ఆ తరువాత ఆమె చేతుల్లో ఉన్న పేపర్ తీసి చూశారు. అందులో, ఈరోజు మీరు అందరూ కలిసి తిని ఉంటే నాకు చాలా ఆనందంగా ఉండేది అని రాసి ఉంది. అది చూసిన ముగ్గురు ఎంతో రోదించారు. ఆ క్షణంలో అమ్మ ఆఖరి కోరికను తీర్చాలనుకున్నారు. అమ్మ వడ్డించి పెట్టిన అన్నం అలానే ఉంది. వంకాయ కూర, పులిహోర, అన్నం, పులుసు అన్నీ చల్లారిపోయి ఉన్నా వాటి వెనుక ఉన్న అమ్మ ప్రేమ వాళ్లకు చెమటలు పుట్టించింది. ఈసారి ఎవరికీ ఆకలి లేకపోయినా కన్నీళ్లతో అమ్మ చేసిన ఆఖరి వంటను తిన్నారు. అన్నం తింటూ అరవింద్ ఇలా అన్నాడు, అమ్మా, ఈ ప్రేమను మేమెప్పుడూ తిరిగి ఇవ్వలేకపోయాము. వెంటనే రేఖ కూడా ఇలా అంటుంది, ఈ 2 రోజులు కూడా కలిసి ఉండలేకపోయాము. ఆ తర్వాత రాజు, అమ్మ మన కోసం చాలా చేసింది, మనం మాత్రం అమ్మ కోసం ఒక భోజనం కూడా కలిసి చేయలేకపోయాము. రాత్రి ముగ్గురు ఒక నిర్ణయం తీసుకున్నారు. ప్రతి నెలలో ఒక్కరోజు అయినా కుటుంబమంతా కలిసి భోజనం చేయాలి. ఎవరైనా పిలిస్తే వెంటనే వెళ్ళాలి, లేకపోతే తర్వాత వాళ్ళు ఉండకపోవచ్చు
అది మనిషైనా అవకాశమైనా. పెద్దవాళ్ళను ప్రేమించడం రేపటికి వాయిదా వేయొద్దు. భోజనం వేడిగా ఉన్నప్పుడు తింటేనే రుచిగా ఉంటుంది. అలాగే మనిషి బ్రతుకున్నప్పుడే ప్రేమను పంచాలి. తర్వాత పశ్చాత్తాపం మాత్రమే మిగులుతుంది.